అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. పివి సునీల్ కుమార్ ఈయన సిఐడి మాజీ చీఫ్, ఒక ఐపీఎస్ అధికారి. ఈయన సస్పెండ్ లో ఉన్నాడు ప్రజెంట్. ఈయన సస్పెండ్ ను మరోసారి కొనసాగిస్తూ జూన్ 30 తేదీ వరకు ఈయన కొనసాగింపు ఉంటది. లేదంటే ఈయన పైన జరిగే విచారణ పూర్తి అయ్యే వరకు ఏది ముందొస్తే అది అన్నట్టు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిలో ఈయన జూన్ 30 తేదీన ఈయన రిటైర్మెంట్ అవబోతున్నారు. అంతవరకు జూన్ 30 తేదీ వరకు ఈయన సస్పెన్షన్ వేటు అనేది ఉంటది. దాంతో పాటు ఈయన ఏ కేసులో సస్పెండ్ అయ్యారు అంటే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అలాగే ఒక దేశానికి వెళుతూ మరో దేశానికి వెళ్ళినప్పుడు, అలాగే ఒక తేదీన వెళ్తున్నానని చెప్పి మరో తేదీన వెళ్ళడము, ఈ కేసులో ఆయన మొట్టమొదటిసారిగా సస్పెండ్ గురయ్యాడు. దాంతో పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు త్రిపుల్ గారిని, రఘురామకృష్ణంరాజు గారిని చిత్రహింసలకు గురి చేసిన కేసులో కూడా ఈయన విచారణలో ఉన్నాడు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో కూడా ఈయన తులసి బాబు అనే వ్యక్తితో కలిసి బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసి, దాంతో పాటు ఆయన కుమారులు రోహిత్ శౌర్య అలాగే హర్ష అనే వ్యక్తులతో, అంటే ఆయన కుమారులు ఇద్దరు వాళ్ళు దుబాయ్ లో స్థిరాస్తి వ్యాపారాలు అలాగే హోటల్ వ్యాపారాలు కూడా చేస్తున్నారు అనేసి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు. ఈయన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారనేసి ఈయన పైన ఒక కేసు అయింది. తెలంగాణలోని షాద్ నగర్ లో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసిన వారిని కామేపల్లి తులసిబాబుతో కలిసి బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారని కూడా ఈయన పైన కేసు ఉంది. అలాగే సునీల్ కుమార్ మళ్లించిన నిధులతో ఆయన కుమారులు రోహిత్ శౌర్య, హర్ష వీరిద్దరితో కలిసి దుబాయ్ లో స్థిరాస్తి వ్యాపారాలు, దాంతో పాటు హోటల్ వ్యాపారాలు చేస్తున్నారు అనేసి రఘురామకృష్ణంరాజు గారు సిబిఐకి ఆయన ఒక నివేదిక ఇచ్చారు. అది కూడా ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ఇంకొకటి కూడా ఈయన సస్పెండ్ లో ఉన్నా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ వేదికగా కావచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్లో కొంతమంది వ్యక్తులు ఇంటర్వ్యూల్లో కావచ్చు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మాట్లాడడం కూడా ఈయన పైన ఎంక్వైరీ రెగ్యులర్ ఎంక్వైరీ ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ఈ విధంగా అలాగే వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు చెప్పుకుంటూ పోతే విదేశాలకు కూడా తరచూ వెళ్తుండేవాడు, అది కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా అని కూడా ఈయన పైన ఒక ఆరోపణ అయితే ఉంది. ఈ ఆరోపణలు కూడా ఇంకా ఎంక్వైరీలో ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రామకృష్ణరాజు గారి మీద తీసుకున్న ఈయన కొన్ని చర్యలకు కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నా కూడా ఆ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి రాలేదు. దాంతో పాటు మొన్న రివ్యూ కమిటీ ఈయన సస్పెండ్ ను కూడా మనం చూసే ఉంటాము, కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే జూన్ 30 తేదీ వరకు ఆయన జూన్ 30 రిటైర్డ్ కావాల్సి ఉంది. అదే విధంగా చెప్పుకుంటూ పోతే అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా వీరు కొన్ని కార్యక్రమాలు చేశారు. వాటిలో ఇంకొక వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈయన కూడా ఒక ఐపీఎస్ అధికారి, డీజీ ర్యాంకు అధికారి అని చెప్పుకోవచ్చు. ఈయన కూడా జైలుకు అరెస్ట్ అయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఈయన కూడా అరెస్ట్ చేశారు. ఈయన కూడా సస్పెండ్ లోనే ఉన్నాడు ప్రజెంట్. అలాగే జైలుకు కూడా వెళ్ళాడు, జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు. ఈయన కూడా గ్రూప్ 1 ఉద్యోగుల అవకతవకలు ఈయన వల్లే జరిగాయనేసి కూడా ఈయన పైన ఒక ఆరోపణ ఉంది. అలాగే ఈయన కూడా ఆగస్టు 30 తేదీన రిటైర్డ్ కాబోతున్నాడు. ఈయన సస్పెండ్ కూడా ఆగస్టు 30 వరకు కూడా కొనసాగవచ్చు అనే సంకేతాలు కూడా మనకు ఉన్నాయి. ఈ విధంగా ఐపీఎస్ అధికారులు 2019-24 మధ్యలో వీళ్ళు చేసిన విచ్చలవిడితనం వల్లనే ఈ రోజు వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పివి సునీల్ కావచ్చు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఐపీఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత లగ్జరీ లైఫ్లు విదేశాలకు చెప్పకుండా వెళ్ళడం ఏంటి, అలాగే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఇంతమందిని బెదిరించి ఈ విధంగా చేయడం ఏంటి, ఇదంతా కూడా వచ్చిన ఆరోపణ కావచ్చు. కాకపోతే ఇవి ఖచ్చితంగా నిజాలని కూడా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే
అగ్గిలేందే పొగరాదు అన్నట్టు వీళ్ళపైన ఖచ్చితంగా ఆరోపణలు జరుగుతూ ఎంక్వైరీలో ఖచ్చితంగా ఇవి తేలాల్సిన విషయాలు తేలుతాయి కూడా. ఎందుకంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ 1 అవకతవకల్లో జైలుకు కూడా పోయించినటువంటి వ్యక్తి. అలాగే పివి సునీల్ కుమార్ గారు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయంలో రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఇట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఒక ఎంపీని ఈ విధంగా చిత్రహింసలు చేయడము ఎంతవరకు కరెక్ట్ అని ఈ విధంగా పివి సునీల్ గారిది జూన్ 30 తేదీ వరకు సస్పెన్షన్ కొనసాగిస్తూ ఒక జీవో అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.